పహల్గామ్ అటాక్ గురించి మనతో పాటు మాట్లాడడానికి కరుణాకర్ సుగుణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పహల్గామ్ అటాక్ అంటే ఇక్కడ ఉగ్రదాడి అని చెప్పేసి ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది. ఖచ్చితంగా ఇది ఉగ్రదాడే అని అంటున్నారు. కానీ మీరేమంటారు? అంటే ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీ దృష్టికి ఎలా వచ్చింది ఇది? వాళ్ళు అలా అనేవాళ్ళు కళ్ళు లేని కబోదులై ఉండాలి. హ్మ్. చెవులు వినపడని బధిరులు అంటారు. అలాంటి వాళ్ళై ఉండాలి. అంటే ఫిజికల్‌గా అలాంటి లోపం ఉంటే వాళ్ళని దివ్యాంగులు అంటున్నాం. అది వాళ్ళు కావాలని తెచ్చుకున్నది కాదు. కానీ కళ్ళుండి చూడలేని కబోదులు, చెవులుండి వినలేని బధిరులు వీళ్ళు చాలా డేంజరస్ ప్రమాదం వీళ్ళు. కళ్ళ ముందు సాక్ష్యం అనేది ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? ప్రత్యక్షంగా ఆ కుటుంబాల్లో వ్యక్తులు అంటే ఎవరినైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. థర్డ్ పర్సన్ చెప్తుంది కాదు కదా! కళ్ళ ముందు ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి చెప్తుంది. కానీ దాన్ని కూడా వీళ్ళు రంగు మార్చే ప్రయత్నం చేస్తున్నారంటే, ఇక మనకు అర్థమయ్యేది ఏంటంటే, చరిత్రలో ఎన్నో వాస్తవాలను ఇలాగే మరుగు చేశారు. జరిగిందొకటి, మనకు చూపించిందొకటి. అనేది ఇక్కడ మనకు అర్థమైపోయింది. ఇన్ని ఆధారాలు మన కళ్ళ ముందు ఇప్పుడు ఆడియో, వీడియో ప్రూఫ్‌లు ఇన్ని కనబడుతున్నా కూడా ఇంకేదో దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారంటే మరి గతంలో ఎంత చరిత్రను మార్చేసుంటారు వీళ్ళు. అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు అసలు ఏం జరగట్లేదు, అందరం ఐక్యతతో ఉన్నాము అని చెప్పేసి బీజేపీ, అటు కాంగ్రెస్, ఇటు అన్ని పార్టీలు చెప్తున్నప్పటికీ మరి ఇవన్నీ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే మతం లేదు అని అంటున్నారు, అసలు ఇక్కడ మేము ఏం రాజకీయం చేయట్లేదు అని అంటున్నారు. కానీ మళ్ళీ ఆర్టికల్ 317 తీసుకొస్తారు. వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అయిన సందర్భంగా కూడా ఇది జరిగి ఉండొచ్చు అని అంటారు. ఇవన్నీ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఒకటి, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది యాంటీ నేషనలిస్ట్స్, జాతీయవాదానికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు రాజకీయ వ్యవస్థలో. వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేని కొంతమంది సామాజిక విశ్లేషకులు, లేకపోతే సంఘ సంస్కర్తల పేరుతో, అభ్యుదయవాదుల పేరుతో కొంతమంది చలామణి అయ్యేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రముఖంగా ఇప్పుడు తెలుగు స్టేట్స్లో చూసుకుంటే ఈవిడ గౌరవనీయురాలు షర్మిల గారు, ఆవిడ ఉన్న విషయాన్ని ఎంతలా మార్చేసే ప్రయత్నం చేస్తుందంటే, వక్ఫ్ బోర్డు ప్రస్తావన తీసుకొస్తుంది. దానికి ఉగ్రదాడికి సంబంధం ఏంటి? ఒకవేళ సంబంధం ఉందని ఆవిడ చెప్తుందా? వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వల్ల ఉగ్రవాదులు కోపానికి గురయ్యారా? అంటే ఇక్కడ చట్టాన్ని సవరణ చేస్తే ఉగ్రవాదులకు వచ్చే నష్టం ఏంటి? దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అనే విషయం షర్మిల గారు చెప్పాలి. మణిపూర్లో మతం విషయం తీసుకొచ్చింది. మణిపూర్లో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణని అది మతం పేరుతో జరిగింది, క్రైస్తవుల మీద దాడులు జరిగాయని చెప్పి మాట్లాడుతుంది ఆవిడ. కానీ ఇప్పుడు మతం పేరుతో జరిగిన దాడి మాత్రం మతం పేరుతో ఒప్పుకోదంట ఆవిడ. మళ్ళీ ఏకంగా నరేంద్ర మోదీ గారి ప్రధాని అనే ఒక గౌరవం కూడా లేకుండా ఆయన్ని టెర్రరిస్ట్ అంటుంది. పక్కా ఒక పాకిస్తానీ ఉగ్రవాద భావజాలంతో షర్మిల మాట్లాడినట్లుగా అర్థమవుతుంది. ఇలాంటి దేశద్రోహుల్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందనే రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడొద్దు, పార్టీకి నష్టం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా వీళ్ళకి గైడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే హఫీజ్ సయీదీ, ఈ లష్కర్ తోయిబా అధినేత ఎవరు ఉన్నారో ఇతను డైరెక్ట్ గా మనకి వార్నింగ్ ఇస్తున్నారు. అంటే మన దేశానికి వార్నింగ్ ఇస్తున్నారు. మీళ్ళు ఆపితే మీ ప్రజల రక్తం లేదా మోడీ తలని తీసుకెళ్తాం అన్నట్టుగా ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే డైరెక్ట్ గా మోడీనే ఎందుకు టార్గెట్ చేసి ఉంటారు? పైగా మతం అని ఇప్పుడు ఇన్నిసార్లు దాడులు జరిగాయి, కానీ ఒక్కసారి కూడా మతం పేరు రాలేదు. అందరూ చనిపోయారు. ఇప్పుడు మన దగ్గర, మన హైదరాబాద్ లోనే ఇప్పుడు ఇక్కడ గోకుల్ చాట్ దగ్గర కానీ, దిల్సుఖ్ నగర్ లో కానీ ఉగ్ర అటాక్స్ లో ఖచ్చితంగా ఈ మతం ఆ మతం అని చెప్పలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మతం అనే పేరు రావడం, మోడీని డైరెక్ట్ గా టార్గెట్ చేయడం ఎందుకు అని అంటారు? ఇంతకు ముందు జరిగిన ఉగ్రదాడులు కూడా మతంతో సంబంధం లేకుండా ఏం జరగలేదు. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, గోకుల్ చాట్ సంబంధించిన బాంబు పేలుళ్ళు, లేకపోతే ముంబైలో జరిగిన టెర్రర్ అటాక్స్, ఇవన్నీ కూడా దేశం లోపలి భాగాల్లో జరిగాయి. అంటే ప్రధానంగా హిందువులే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. ఒకటి ఎర్ర వాళ్ళ మతానికి చెందిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ కాశ్మీర్లో ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉంటారు. కనుక ఉగ్రవాదులు చంపే ముందు మతాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. అక్కడ పైగా
స్థానికంగా ఉన్న కొంతమంది ఉగ్రవాదులతో కుమ్మక్కయ్యారు, వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తున్నారు. కనుక వాళ్ళకి సపోర్ట్ అందేటటువంటి ఆ వర్గంలో నష్టం జరగకుండా చూసుకోవాలి అని ప్రధానంగా వాళ్ళు అక్కడ మతాన్ని కన్ఫర్మ్ చేసుకుని చంపడం జరిగింది. ఓకే. ఇక మోదీ గారి తల తీసుకెళ్తాను, తోక తీసుకెళ్తాను, ఈ కారు కోతలు ఇప్పుడు ఈ రోజు కొత్త కాదు. వాళ్ళకి నిజంగా చేత అయితే ఎప్పుడో తీసుకెళ్లేవాళ్ళు. దయ తలిచి పాపం పెద్ద ఆయన మోదీ గారు ఎందుకులే అని చెప్పి ఆయన జాలితో వదిలేశారు ఇప్పటిదాకా చేతగాక. మోదీ గారి దాకా ఎందుకు, ఇప్పుడు బోర్డర్ లో ఉన్నటువంటి ఒక సైనికుడిని టచ్ చేస్తే ఏం జరుగుతుందో కూడా చూపించారు. ఇంతకు ముందులాగా అసమర్థ ప్రభుత్వం ఏమీ కాదు, చేతగానితనంగా చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు. కనుకే వాళ్ళు ఆ భయంతో కొంత కంట్రోల్లో ఉన్నారు. కానీ ఈ మధ్య ఈ 370 ఆర్టికల్ అనేది రద్దు చేయటం, కాశ్మీర్లో డెవలప్మెంట్ ఎక్కువగా జరగటం, ఇంకా భవిష్యత్తులో మనకి పూర్తిగా ద్వారాలు మూసుకుపోతాయి అంటే కాశ్మీర్ పూర్తిగా అభివృద్ధి చెందితే గనక ఉగ్రవాదానికి అక్కడ సపోర్ట్ అందదు, పూర్తిగా మనకి అక్కడ మన కథ ముగిసిపోతుంది అని చెప్పి అక్కడ డెవలప్మెంట్ని ఆపేయాలి, లేదా మోదీ గారిని ప్రధాని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి, భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి, హిందువుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి అనే కుట్రతో ఈ దాడి జరిగింది. అంటే ఇప్పుడు కాశ్మీర్ మీరు అన్నట్టుగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. అంటే పూర్తిగా ముస్లిమ్సే అంటే అక్కడ మొత్తం ఆధిపత్యం రావాలి అని చెప్పేసి ఏమైనా ఇలాంటి అటాక్ జరిగి ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము ఆ అటాక్ జరిగిన రోజు చాలా మంది ముస్లిమ్స్ హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేశారు. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేశారు. వాళ్ళకు వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగానే కనిపించింది మనకు. అంటే ఎలా చూడొచ్చు అంటారు ఈ సమయం? ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉండొచ్చు. ఒకటి అది స్ట్రాటజీలో భాగం అయి ఉండొచ్చు, 2 జెన్యూన్ గానే కొంతమంది అక్కడ మానవతా దృక్పథంతో సహాయం చేసి ఉండొచ్చు. మనం ఏమంటున్నాం అంటే మనం మూర్ఖంగా ఆటవికంగా ఏం మాట్లాడట్లా. కాశ్మీర్లో స్థానికుల్లో మానవత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు, సహాయం చేసే క్రమంలో ప్రాణం కోల్పోయిన ఒక కుర్రాడు కూడా ఉన్నాడని చెప్పి చూస్తున్నాం. అయినా కూడా ఇవన్నీ చూస్తూ కూడా కాశ్మీర్లో ఎవరు అసలు మనుషులు అనేవాళ్ళు లేరు, అందరూ పశువులే, అందరూ ఉగ్రవాది మనం ఎందుకంటాం అనం. అలాగే ఉగ్రవాదంతో చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళే, మతం పేరుతో చంపిన వాళ్ళే. ఈ రెండు వేరువేరు నిజాలు, రెండింటిని వేరువేరుగా చూడాలి. రెండింటిని వీళ్ళు మంచోళ్ళు కాబట్టి వీళ్ళు మంచోళ్ళు అయిపోరు, వీళ్ళు ఉగ్రవాదులు కాబట్టి వీళ్ళు ఉగ్రవాదులు అయిపోరు. అంటే ఇప్పుడు మన దగ్గర ముస్లిమ్స్ ఏమంటున్నారంటే జనరలైజ్ చేసి చూడకండి అని చెప్పేసి మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ అంటున్నారు, మమ్మల్ని జనరలైజ్ చేయొద్దు, మాకు దేశం అంటే ప్రేమ ఉంది, అసలు మాకు వేరే దేశం ఇప్పుడు మాకు 56 దేశాలు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాం, మాకు పౌరసత్వం ఇస్తామని, మాకు అక్కడ లగ్జరీ లైఫ్ ఇస్తా అన్నా కూడా మేము వెళ్ళాము, ఎందుకంటే మాకు ఈ దేశం మీదే ప్రేమ ఉంది, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఎవరన్నారు అలాగా? అంటే చాలా మంది ముస్లిమ్స్ చెప్తున్నారు, అది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ప్రత్యేకంగా పేర్లు చెప్పాలనుకోవట్లేదు. అలా ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా మా దేశం వస్తే సకల సౌకర్యాలు కల్పిస్తాం, రాజభోగాలన్నీ కల్పిస్తాం అనే దేశాలు ఉంటే ఆ బంగ్లాదేశీ ముస్లింలు అక్రమంగా జొరబడుతున్నారు భారత్లోకి. వాళ్ళని తీసుకెళ్లి మేపమానండి. వాళ్ళు ముస్లిమ్స్ కదా, మరి పాకిస్తాన్ వాళ్ళే అక్రమంగా చాలా మంది ఇక్కడ వలస వచ్చి ఉంటున్నారు. ఇక్కడ భారత్లో ఉన్నంత సౌకర్యం ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. అందుకే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత శాతం ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు అప్పుడు ఎంత శాతం ఉన్నారు, ఇప్పుడు ఎంత శాతం వృద్ధి చెందారు. ఇక్కడ అమలు చేసే సంక్షేమ పథకాలు కానీ, ఇక్కడ ఉన్న ఓటు బ్యాంక్ రాజకీయాలు కానీ ఇంకెక్కడా లేవు. కాబట్టి ఆ విషయం తెలుసు కాబట్టి ఇక్కడ అంటే అందరూ అనట్లా, అందులో కొంతమంది దేశద్రోహులు ఉన్నప్పటికీ మనకి ఇక్కడ లభిస్తున్న సౌకర్యాలు ప్రపంచంలో ఇంకెక్కడ లభించవు. కాబట్టి ఇక్కడే ఉండి పందికొక్కలా తింటూ ఈ దేశాన్నే మనం నాశనం చేద్దాం. అంటే యాంటీ సెక్యులర్ పార్టీలు ఎక్కువ అవ్వడం వల్లనే ఇప్పుడు మనకి ఇలాంటి టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయి అని అంటున్నారు. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? టెర్రర్ అటాక్స్ ఇప్పుడు ఈ మధ్య జరగటం కాదు కదా. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే గత 10 సంవత్సరాల కాలంలో సాధారణ పౌరుల మీద జరిగిన దాడి ఒకటి ఎర్ర, ఇది ఒకటే. బహుశా ఇంతకు ముందు వెళ్తే మనం 1-2 దొరుకుతాయి. కానీ 10 సంవత్సరాల క్రితంకి వెళ్తే ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయో. మేము ఒక 11 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాం. ఆ టైంలో హైదరాబాద్ వెళ్తే బాంబులు పేలుతాయేమో అనే భయం ఉండేది. ఇప్పుడు ఎవరిలో అంత భయం కనపడుతుందా? హ్యాపీగా తిరుగుతున్నారు కదా. కాబట్టి ఈ మధ్య పెరుగుతున్నాయి, ఈ మధ్య జరుగుతున్నాయి అనేది అబద్ధం. గతంలో ఎక్కువగా ఉండే. ఎప్పుడూ కూడా ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి లక్ష్యమే అవిశ్వాసం అంతం చేయటం. ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తాం, పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి, స్త్రీలకి, పసిబిడ్డలకి ఏదైనా పోషకాహారం అందిస్తాం, పాలు పళ్ళు పంపిణీ, ఇందుకోసం పెట్టారు ఆ సంస్థలు.
అవిశ్వాసం చంపడానికి వాళ్ళ మతం కాని వాళ్ళని చంపడానికే పెట్టారు వాళ్ళు. ఎప్పుడు సందు దొరికితే అప్పుడు చంపేస్తారు. ఓకే. ఇప్పుడు అక్కడ అటాక్ జరిగింది బైసరన్ వ్యాలీలో. అది దాదాపు రెగ్యులర్‌గా అక్కడికి పర్యాటకులు వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇప్పుడు అక్కడికి ఆ టెర్రరిస్టులు ఎలా వచ్చారు? అది వైఫల్యం గాదా? అది గవర్నమెంట్ వైఫల్యమే, కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే. ఈవెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండే. ఒక 3 డేస్ బిఫోర్ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎందుకు పట్టించుకోలేదు? ఇలాంటి చాలా విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా ఎన్ఐఏ మీద వస్తుంది. ఎన్ఐఏకి ఆల్రెడీ ఈ 6 ఉన్నారు ఉగ్రవాదులు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది కేంద్ర ప్రభుత్వం లోపం, మోడీ వైఫల్యం అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు పాకిస్తానీ పౌరులు ఎవరు కూడా భారత్‌లో ఉండొద్దు, వెళ్ళిపోండి అంటే, ఒక్క హైదరాబాద్‌లోనే అధికారికంగా వీసాల మీద వచ్చిన వాళ్ళు 200 మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఉగ్రవాదుల్ని వాళ్ళ చుట్టాలు, రిలేటివ్స్ అని చెప్పి పిలిపించుకుంటే, వాళ్ళు విజిటింగ్ వీసాల మీద వచ్చే అవకాశం ఉంది కదా! అవును. అలాగే కాశ్మీర్‌లో ఉన్నవాళ్ళు ఆ ఉగ్రవాదులకి సహాయం చేశారు. ఏ విధంగా సహాయం చేశారు? వాళ్ళని పిలిపించుకోవడానికి మా బంధువులు వస్తున్నారు, ఇక్కడేదో మెడికల్ ట్రీట్మెంట్ ఉంది. ఏదో ఒక రూపంతో రావచ్చు. స్థానికుల సహాయం లేకుండా ఉగ్రవాదులు దేశంలో చొరబడలేరు. ఇంతకుముందు చొరబడేవాళ్ళు. 370 ఆర్టికల్ ఉన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ఏదో చేసుకునేవాళ్ళు. కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్ళు. అవును. ఇక్కడ కాశ్మీర్‌కి అల్లుడైపోయాడు. ఇక్కడికొచ్చేవాడు. అలా వాళ్ళకి స్వర్గధామం అయిపోయింది. ఆ 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత ఆ మార్గం మూసుకుపోయింది. హ్మ్. ఇప్పుడు ఇంకొక రకంగా దాన్ని వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రవేశిస్తున్నారు. అయితే వచ్చిన తర్వాత వాళ్ళకి ఉండటానికి వసతి, వాళ్ళు ఎటు నుంచి ఎంటర్ అవ్వాలి, దాడి చేసిన తర్వాత ఎటు పారిపోవాలి, ఎక్కడ దాక్కోవాలి, అలాగే అక్కడ దాడి జరుగుతున్న సమయంలో పర్యాటకుల్ని మిస్‌గైడ్ చేశారు కొంతమంది కావాలని. అవును. మీకేం ప్రమాదం లేదు, ఇక్కడే పడుకోండి, ఇక్కడే ఉండండి అని చెప్పి ఒకడు. అంతకు ముందు రోజు అక్కడికొస్తున్నటువంటి పర్యాటకుల్ని మీరు హిందువులా అని మతం అడిగిన వాళ్ళున్నారు. అంటే కొన్ని రోజుల నుంచి దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. స్థానికులు కూడా వాళ్ళకి సహాయం చేశారు. లేకపోతే అంత కాన్ఫిడెంట్‌గా వాళ్ళొచ్చి నలుగురొచ్చి కాల్చేసి వెళ్ళిపోవడం అనేది అసాధ్యం. హ్మ్. అయితే ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఎంత మాత్రం లేదా అంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటది. హ్మ్. అసలు కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యమే లేదు, ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని మనం బాధ్యత వహించాల్సిన అవసరమే లేదు అనడం తప్పు. హ్మ్. అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందక్కడ. ఎన్నికలు జరిగాయి. అవును. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంటది. ఇప్పుడు కేంద్ర వ్యవస్థలు ఏం చెప్తున్నాయంటే, ఈ అమర్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పుడే అక్కడ దాడి జరిగిన పర్యాటక ప్రదేశం ఏదైతే ఉందో, అక్కడికి కూడా పర్యాటకులను అనుమతించాలి. కానీ ముందే మాకు సమాచారం లేకుండా ముందే అక్కడికి పర్యాటకులను అనుమతించారు. కాబట్టి అక్కడ భద్రతా దళాలు లేవు అని ఒక వాదన చెప్తున్నారు. హ్మ్. ఇది ఎంతవరకు నిజం అనేది విచారణ జరగాలి. ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ కమిషన్ ఉండాలి. ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ ఫెయిల్ అయ్యింది వ్యవస్థ హ్మ్. అనేది దాన్ని బయటికి తీయాలి. ఎక్కడ లోపం ఉందో అక్కడ మరింత పటిష్టం చేసుకొని మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఈ అటాక్ అయితే జరిగింది. 26 మంది చనిపోయారు. 25 మంది భారతీయులైతే, ఒకళ్ళు నేపాల్. వీళ్ళందరికీ బాధ్యత వహిస్తూ మన దేశం కూడా చాలా వరకు చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల వల్ల ఇప్పుడు నీళ్ళు ఆపడమో, లేకపోతే ట్రీటీ లాంటి 1916 లాంటి సంధి కుదుర్చుకున్నాం వాటర్‌కి సంబంధించి. అది కూడా క్యాన్సెల్ చేయడం. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ పాకిస్తాన్‌లో ఎళ్ళిపోవాలి అని చెప్పేసి అనడం. ఇవన్నీ వర్కౌట్ అయితాయంటారా? ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఒత్తిడి పాకిస్తాన్ మీద పడింది. వాళ్ళు భయంలో ఉన్నారు. ఆ భయంలో ఉన్నారు కాబట్టే నీళ్ళు ఆపితే మీ రక్తం పారిద్ది అనే ఒక మేకపోతు గాంభీర్యం లాగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో కొన్ని జోక్స్ కూడా వస్తున్నాయండి. పాకిస్తాన్ పౌరులు భారత ప్రభుత్వం మా దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుందా? ఒకవేళ ఆక్రమించుకున్నా అరగంటలో తిరిగి ఇచ్చేస్తారు, ఇక్కడేమి లేదు అని వాళ్ళకి వాళ్ళే జోక్స్ చేసుకునే పరిస్థితి ఉంది. అంటే అంతర్గతంగా అక్కడ అభివృద్ధి అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. తిరుగుబాట్లు వస్తున్నాయి. బలూచిస్తాన్ అనే ఒక ప్రాంతంలో వాళ్ళు స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నటువంటి దేశం ఇప్పుడు మళ్ళీ యుద్ధాన్ని ఎదుర్కొనే పరిస్థితి అయితే లేదు. కానీ ఉగ్రవాదాన్ని పోషించడానికి, ఉగ్రవాదులకి తుపాకులు ఇవ్వడానికి మాత్రం ముందుకొస్తుంది. అలాంటి దేశానికి ఖచ్చితంగా తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిందే. ఓకే. ఇప్పుడు మనము పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే, పాకిస్తాన్ ప్రజల్లో కూడా 2 రకాలుగా ఉన్నారు. అంటే యుద్ధం కావాలి అంటున్నారు. ఒకవేళ
ఇక్కడ అభివృద్ధే లేదు, అభివృద్ధి సంగతి చూసుకోండి దేవుడా అంటే మీరు ఇంకా భారతదేశం మీద యుద్ధానికి వెళ్తారా అని చెప్పేసి కూడా జోకులేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రెండింటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు యుద్ధోన్మాదంతో దాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందుట్లోనూ ఇక ఆ దేశంతో చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ వాస్తవంగా ఆ దేశం యొక్క అంతర్గత పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు. భయపడే పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది సైనికులు కూడా రాజీనామాలు చేసి పారిపోయారు. కొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. అవును. తమ భార్యా పిల్లల్ని విదేశాలకు పంపించేశారు అని కూడా న్యూస్ వస్తుంది. అయితే యుద్ధం జరిగితే మాత్రం పాకిస్తాన్ మళ్ళీ చరిత్రలో కోలుకునే పరిస్థితి అయితే లేదు. అంటే ఒకవేళ మన దేశం ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే అటు ఆ దేశం గాని, మన దేశం గాని 2 దేశాల మధ్య యుద్ధం జరగాలి అనే అంటున్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే ఖచ్చితంగా అది కోలుకునే పరిస్థితి లేదు. కానీ మన దేశం పరిస్థితి ఏంటి? అంటే ఖచ్చితంగా యుద్ధం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పుడు 2 వైపులా వాళ్ళు మిలిటరీని మోహరించడం గాని, ఆయుధాలను తెచ్చుకోవటం గాని ఇవన్నీ జరుగుతుంది. మన తరపున కూడా వ్యవస్థ అంతా కూడా సిద్ధం అవుతుంది. ఒక మిలిటరీ మీద అటాక్ జరిగితేనే ఆ దేశ భూభాగంలో జొరబడి సర్జికల్ స్ట్రైక్స్ చేయించినటువంటి ప్రభుత్వం ఇది. సాధారణ పౌరుల మీద నిర్దాక్షిణ్యంగా దాడి జరిగితే చూస్తూ కూర్చుంటారు అనుకోవటం ఆ దేశం యొక్క మూర్ఖత్వం. ఒకవేళ అనుకుంటే గనక. ఓకే. అయితే సాధారణ యుద్ధం జరిగినంత కాలం పాకిస్తాన్ చావు దెబ్బతింటుంది. ఒకవేళ మా దగ్గర అణ్వస్త్రాలున్నాయి, మేము మా దేశాన్ని కాపాడుకోవడానికి ఇంకా మాకు మా చేత కావట్లేదు. కాబట్టి మేము అణ్వాయుధాలను వాడాలి అనే ఆలోచన వాళ్ళకి రావచ్చు. కానీ అలాంటి తప్పు చేస్తే అది పూర్తిగా దేశం భస్మీపట్నం అయిపోతుంది. మళ్ళీ ఇక ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది కనపడదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే 2 దేశాల మధ్య యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది అని అనుకుంటున్నాం కానీ శాశ్వత శాంతి ఎప్పుడు కుదిర్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే ఇక్కడి ముస్లిమ్స్ అంతా పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడి హిందువులంతా సిక్కులంతా ఇక్కడికి వస్తే గానీ శాశ్వతమైన శాంతి వచ్చేటట్టు లేదు ఈ 2 దేశాల మధ్య అని చెప్పేసి కొంతమంది వాదన. దీని గురించి మీరేమంటారు? అంటే అది పాసిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ 2 వేరు అంశాలు. శాంతి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయినా కూడా అక్కడి నుంచి మళ్ళీ భారత్ మీద కాలు దిగితే శాంతి ఉండదు కదా. కాకపోతే అంతర్గత కుమ్ములాటలు అనేవి ఉండవు. దీని మీద అంబేద్కర్ గారు ఒక మంచి మాట చెప్పారు. దేశ విభజన సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి ముస్లిం పాకిస్తాన్కు వెళ్ళనంత వరకు విభజన పూర్తి కానట్లే అని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఒక ముస్లిమ్స్ అంతా అక్కడికి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. ఒక్క ముస్లిం మిగిలినా కూడా విభజన పూర్తిగా జరిగినట్లు కాదని చెప్పారు ఆయన. ఎందుకంటే ఆ మతం యొక్క ఐడియాలజీ ఏంటి అనేది ఆయనకి తెలుసు. మేధావి కదా అంబేద్కర్ గారు. ఆ ముస్లిం సమాజాన్ని నడిపించే వాళ్ళు బోధకులు ఎప్పుడు కూడా వాళ్ళ అభివృద్ధిని కోరుకోరు. వాళ్ళని ఒక అల్లరి మొక్కలుగా తయారు చేస్తారు. రాళ్ళు విసురుతూ ఉంటారు. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళరు, మదర్సాలకు వెళ్తారు. అక్కడ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తారు. కాబట్టి ఎలాంటి అల్లరి మోకలను పెంచి పోషిస్తూ ఉంటాయి ఇస్లాం వర్గాన్ని నడిపించే ఆధిపత్య శక్తులు ఏవైతే ఉన్నాయి. వాళ్ళ చేతుల్లో ఈ సాధారణ పేద అమాయక ముస్లిమ్స్ వాళ్ళ చేతుల్లో నడిపించబడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి స్వతహాగా అంత క్రూరత్వం లేకపోయినా వాళ్ళు నేర్పిస్తారు. ఓకే. అంటే అదే సందర్భంగా అనుంటారా బీజేపీ రఘునందన్ ఒక మాట అన్నారు ఇవాళ ప్రెస్ మీట్ లో. అంటే బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ లో మదర్సాలలో వాళ్ళ పిల్లలు చదువుతున్నారు ముస్లిమ్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది కూడా ఒక రకమైన అంటే మతాన్ని కానీ ఇప్పుడు మన దేశం మీద అటాక్ లాగా చూడొచ్చు అంటారా? ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కొన్ని కోట్ల మంది ముస్లిమ్స్ ఆల్రెడీ భారత్ లో జొరబడ్డారు. దీని ప్రధాన కారణం మమతా బెనర్జీ. ఆవిడ అక్కడ అధికారం కాపాడుకోవడం కోసం వచ్చిన వాళ్ళందరికీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇచ్చేసి వాళ్ళ ఓటు బ్యాంక్ గా మార్చుకుంటుంది. వచ్చిన వాళ్ళు అక్కడ పశ్చిమ బెంగాల్ వరకే పరిమితం అవ్వరు కదా, దేశంలో వివిధ ప్రాంతాలకు వాళ్ళు వలసపోతున్నారు. దేశ భద్రతే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం వర్గంలోనే కొంతమందికి దేశభక్తి లేదు. ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళతోనే ప్రమాదం అనుకుంటున్నాం. అందరూ అనట్లా. 100% ఆ మనస్తత్వం, ఆ భావజాలం ఉండరు. ఇందులో కొంతమంది చాలా మంది దేశభక్తి కలిగిన వాళ్ళు. అబ్దుల్ కలాం గారు ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి. మరి ఆయన రాష్ట్రపతి పదవి వచ్చింది, మనం అందరం ఆయన గౌరవిస్తాం. అలాంటి భావజాలం కలిగిన వారు దేశభక్తులు ఉన్నారు, సమాజాన్ని మంచి చేసిన. కానీ కొంత ప్రమాదం కూడా ఉంది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలోనే. మళ్ళీ బయట నుంచి ఇన్ని లక్షల మంది, కోట్ల మంది జొరబడితే ఇక భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి? ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన ఒక టెర్రర్ అటాక్ అనేది రేపు సర్వసాధారణం అయిపోతుంది, ప్రతి చోట జరుగుతూ ఉంటాయి.
ఉమ్. ఆ రాష్ట్రంలో జరిగింది, ఈ రాష్ట్రంలో ఇక్కడ కూడా చంపారు, అక్కడ కూడా చంపారు. చాలా కామన్ గా మాట్లాడుకునే పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. అంటే ఇప్పుడు మన దేశం ఎలాగో సెక్యులర్ దేశం, కానీ సెక్యులర్స్ ఎక్కువ అవ్వడం వల్లనే ఇప్పుడు దేన్ని ఒక పక్క అంటే ఎటు సైడ్ మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ సెక్యులరిజం కూడా ఒక శాపం అని అంటారా? స్వతహాగా మనది సెక్యులర్ దేశం కాదు అసలు. అంటే భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం అంటే అందరూ కలిసి ఉండే మనస్తత్వంతో ఉంటే అది సాధ్యం అవుతుంది. ఉమ్, నేను నా పక్క సమాజాన్ని నేను ప్రశాంతంగా బ్రతకనే ఉన్నాను, వాడిని నా దాంట్లోకి మార్చేస్తాను, లేదా వాళ్ళని లేకుండా చేస్తాను అంటే భిన్నత్వంలో ఏకత్వం ఎలా వస్తుంది? అది ఓకే. రాదు. ఉమ్, అసలు మరి మతం పేరుతో కదా దేశాన్ని విభజించింది. ఉమ్, ఆ రోజు జిన్నా, ఈ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షుడు జిన్నా, ఆయన హిందువులు ముస్లింలు కలిసి జీవించలేరు కాబట్టి మా ముస్లిమ్స్కి సెపరేట్గా ఒక కంట్రీ ఇవ్వండి అని చెప్పారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మిగిలిన దేశం హిందువులకని కదా. అవును. ఇది హిందువుల దేశం, అది ముస్లిం దేశం కదా, సెక్యులర్ ఎందుకు అయింది మళ్ళీ తర్వాత? ఉమ్, ఇది హిందూ దేశం అవ్వాలి కదా. ఓకే. అంటే చైనా స్ట్రాటజీ కూడా ఇలాగే ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఇప్పుడు మీ దగ్గర ఒక వస్తువు ఉంది, నా దగ్గర ఒక వస్తువు ఉంది. నా దగ్గర ఉన్న వస్తువు నాదే, దాని మీద వివాదం లేదు అసలు. మీ దగ్గర ఉన్న వస్తువు నీదో నాదో తెలుసుకుందాం, దాని మీద చర్చ పెడదాం అంటాడు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇస్లామిక్ దేశం అయిపోయింది, దాని మీద చర్చ లేదు ఇక. అది సెక్యులర్ దేశం కాదు, హిందూ దేశం కాదు. ఉమ్, పాకిస్తాన్ ఇస్లామిక్ వాళ్ళదే. ఇంకా ఉమ్, మిగిలిన భారత్ నీ మీద మాదో తెలుసుకుందాం ఇప్పుడు మళ్ళీ. ఓకే. ఇప్పుడు దీనిలో మళ్ళీ ఇంకొక ముక్క ఎడదేస్తారు, మీకు మాకు పడట్లేదు, ఇప్పుడు మా జనాభా పెరిగిపోయింది కాబట్టి ఇంకొక ముక్క ఎడదీయండి అంటారు. ఇది అయిపోయినా మిగిలిన దేశం హిందూ దేశం ఉంచుతారా, లేదా మళ్ళీ దాన్ని సెక్యులర్ దేశం మళ్ళీ దాంట్లో చొరబడతారు, మళ్ళీ జనాభా పెంచుతారు, మళ్ళీ ఇంకొక ముక్క అంటారు. క్యామెల్ మర్చెంట్ స్టోరీ అయిపోతుంది. అంతే. ఓకే. ఇప్పుడు విడిపోయిన మొక్కల్లో వాళ్ళ క్లారిటీ, ఈ ఇందులో సెక్యులర్ దేశాలు ఉండవు, వేరే వాళ్ళకి హక్కు లేదు, పూర్తిగా వాళ్ళదే. ఈ మిగిలిన భారత్ ఎవరితో, ప్రపంచం మొత్తానికి దీని మీద హక్కు ఉంటుంది అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ మేము అణుబాంబులు ప్రయోగిస్తాం అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ ప్రయోగిస్తే, ఈ ఒకవేళ అంటే ఇప్పుడు వాళ్ళు యుఎన్ఏ అంటే అక్కడ సమితిలో మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందంటే, లేకపోతే వీళ్ళే విక్టిమ్ కార్డ్ ఏమైనా యూజ్ చేసే అవకాశం ఉంటుందంటారు? ఎందుకంటే అన్ని దేశాలు అయితే డైరెక్ట్ గా సపోర్ట్ చేయట్లేదు పాకిస్తాన్ కి, ఒక చైనా తప్ప. కానీ మనకు అంటే అమెరికా 2 సైడ్లు సపోర్ట్ చేసినా కూడా మిగతా అన్ని దేశాలు మన దేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఎలా ఉండే పరిస్థితి ఉంటుందంటారు? ఒక్క చైనా, ఆ టర్కీ లాంటి దేశాలు తప్ప పాకిస్తాన్కి ఎవరూ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అమెరికా కూడా భారత్కే తమ యొక్క మద్దతు అని చెప్పి రక్షణ మంత్రి కూడా చెప్పాడు. తీవ్రవాదాన్ని అంతం చేయడమే మా అందరి లక్ష్యం అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే అమెరికా కూడా భారత్ వైపే వస్తుంది. అణ్వస్త్ర ప్రయోగం అనేది మొట్టమొదటిగా మేము చేయమని చెప్పి అన్ని దేశాలు కూడా ఒక ఒప్పందం కింద ఉన్నాయి. మొదట అణ్వస్త్రాన్ని మేము ప్రయోగించమని చెప్పి, ఆ ఒప్పందాన్ని మీరి పాకిస్తాన్ అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తే అప్పుడు ఒక్క భారతే కాదు, ప్రపంచ దేశాల అన్నిటి ఆగ్రహానికి ఆ దేశం గురైంది. ఓకే. ఎట్లయినా పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా అయిపోతుంది అని అంటారు. అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకా ఆ దేశం ప్రపంచ పటంలో ఉండదు. ఇంకా మొట్టమొదటి ప్రయోగిస్తే కనుక, అణ్వస్త్రాన్ని ప్రయోగించకపోతే ఎలాగా అసలు యుద్ధం ఎదుర్కొనే పరిస్థితి లేదు. అప్పుడు కూడా చేతులెత్తేస్తుంది, ఏదో ఒక విధంగా అది సర్వనాశనం కాక తప్పదు. సో ఫైనల్ గా ఈ సీన్ అంతట్లోకి అంటే ఇప్పుడు ఒక పక్క మనకి అంత టెర్రర్ అటాక్ గురించి మనం డిస్కషన్ చేస్తూనే ఉన్నాము 22వ తారీఖు నుంచి. కానీ ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ ఎంటర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. లారెన్స్ బిష్నోయ్ ఏమంటున్నారంటే ఒక సెంటెన్స్ చెప్పారు, అందులో ముఖ్యంగా ఒక పోస్ట్ అది, మా దగ్గర 26 మందిని చంపారు, మేము వచ్చి 1,00,000 మందికి సరిపడ ఒక తలకాయని తీసేస్తాము అని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు. అందులో హఫీజ్ సయీద్, ఈ లష్కర్ ఈ తోయిబాకి సంబంధించిన వ్యక్తి, ఆయనే ఫౌండర్, ఆయననే చంపేస్తారని చెప్పేసి అని అంటున్నారు. సో అంటే ఒకవేళ చంపేసే అవకాశం ఉందంటారు? ఎందుకంటే అతను పెట్టిన స్కెచ్ అంతా సక్సెస్ అయింది కదా ఒక సల్మాన్ ఖాన్ విషయంలో తప్ప. ఇప్పుడు ఆయన ఎంత పవర్ఫుల్ అనేది మనం ఊహాగానాలు తప్ప వాస్తవికంగా తెలియదు. నిజంగా అంత క్యాపబిలిటీ ఉండి ఆ ఉగ్రవాదాన్ని చంపేసి అంత సీన్ ఉందనుకోండి, ఆయన దేవుడైపోతాడు నిజంగా చెప్పాలంటే. దేవుడైపోతారు, పూజిస్తారు చక్కగా ఆయన్ని. హఫీజ్ సయీద్ అనేవాడిని చంపిరామానండి, లారెన్స్ బిష్నోయ్ ఇప్పుడు దేవుడే, అందరూ పూజ గదిలో పెట్టేసుకుంటారు. నిజంగా జైల్లో నుంచి డైరెక్ట్ అవతార పురుషుడు, కలికి అవతారం అంటారు. నిజంగా చేస్తే మంచిదే. వాళ్ళు వచ్చి అమాయకులను చంపితే, ఉగ్రవాదులను చంపితే ఎవరు సపోర్ట్ చేయరు చెప్పండి. ఓకే. సో ఫైనల్ గా మీరేం చెప్తారు ఈ పెహల్గామ్ అటాక్ గురించి?
ఇప్పుడు ఇందులో ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదమ్మా. ఉగ్రవాదం అనేది ఒక మతం పేరుతో ఏర్పడింది. ఉగ్రవాదానికి మతం లేదు అనే కట్టుకథలు, ఈ స్టాక్ డైలాగులు ఇప్పుడు కూడా కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడుతా ఉన్నారు. ముందు వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. సమస్యని ఉన్నదున్నట్లుగా మాట్లాడుకోలేకపోతే ఆ సమస్యకి ఎప్పటికీ పరిష్కారం ఉండదు. ఉమ్, మతం పేరుతో ఉగ్రవాదం తయారైంది. ఆ మత పెద్దలు మన మతానికి వస్తున్నటువంటి ఈ చెడ్డ పేరు, లేకపోతే మన మతం వల్ల జరుగుతున్నటువంటి ఈ ప్రాణ నష్టం మానవాళికి ప్రమాదంగా తయారైంది. దీన్ని మనం ఎలా సంస్కరించుకోవాలి అనేది ఆళ్ళ మత పెద్దలు ఆలోచించుకోవాలి. right. వాళ్ళ తరపు నుంచి సపోర్ట్ ఉండాలి. మేము మా మతాన్ని సంస్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమ్, మానవత్వాన్ని బతికించుకుందాం అని వాళ్ళు ముందుకొస్తే దానికి ఏమన్నా పరిష్కారం లభించే అవకాశం ఉంది. మీరు చస్తే చావండి, మానవాళి మొత్తం ఏమైపోయినా పర్వాలేదు, మా మతం, మా మతోన్మాదం మా ముఖ్యం, ఇప్పటికీ మాది శాంతి మతం, మాది ప్రేమ మతం, మేము శాంతిని మాత్రమే బోధిస్తాం, ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్తాం, ఈ ముసుగేస్తాం, బకెట్ బ్రష్ పెట్టి కలర్స్ వేస్తాం, ఇవన్నీ ఎంతకాలం చేస్తా చెప్పండి. okay. కాబట్టి సమస్య అక్కడి నుంచి పరిష్కారం కావాలి. నాకైతే అంటే నా అభిప్రాయం అయితే కనుక దానికి పాసిబిలిటీ లేదు.